అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ టెంపుల్ అల్వాల్లో ఉన్నటువంటి శ్రీ ఉమాచంద్ర మౌలీశ్వర దేవాలయానికి అయితే వచ్చాము. ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం. దగ్గర దగ్గర 800 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం. అయ్యగారు, మేధా దక్షిణామూర్తికి ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? మంచి ప్రశ్న అడిగారు మీరు. శివుడిలోని ఒక ముఖం అన్నమాట. అంటే శివుడికి పంచముఖాలు. ఇప్పుడు మీరు ఇందాక నేను లోపల చూపించాను అర్ధనారీశ్వర స్వరూపంలో ఉన్నటువంటి శివలింగం. అది తూర్పు ముఖంగా ఉంటుంది కాబట్టి అది తత్పురుష శివలింగం అన్నమాట. తత్పురుషుడు అంటాం దాన్ని. అంటే చాలా మంది కూడా మేధా దక్షిణామూర్తి గురించి తెలియదు ఎక్కువగా. కానీ గురువులకే గురువు ఆయన. మనకు పురాణంలో ఏం చెప్పబడి ఉంటుందంటే ఆయన నూనూగు మీసాల వాడట. అంటే ఒక 16 ఏళ్ల ప్రాయంలో ఉంటాడు ఆయన వయస్సు అలా. కానీ ఆయన శిష్యులంతా ఎలా ఉంటారంటే పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని తెల్లగా నెరిసిపోయి, అంటే అంత ముసలి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆయన పాదాల దగ్గర కూర్చొని మాకు మేధస్సు కావాలి అని అడగగానే ఆయన ప్రసాదిస్తాడు. ప్రతి గురువారం నాడు కూడా ఆయన గురువు కాబట్టి, గురువులకే గురువు కాబట్టి ప్రతి గురువారం కూడా గురవే సర్వలోకానాం భేషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణముఖంగా ఉంటాడు కాబట్టి అఘోరమూర్తి అంటాం. అసలు పేరు అఘోరుడు. ఆ అఘోరమూర్తే దక్షిణామూర్తి అన్నమాట. మేధస్సు అంతా కూడా ఆయన దగ్గర ఉంటుంది. విద్యలకే విద్య. ఆయన చదువుకు సంబంధించిందంతా కూడా పిల్లలందరికీ కూడా దక్షిణామూర్తికి పూజ చేసుకుంటే 16 ప్రదక్షిణాలు చేస్తే దక్షిణామూర్తి వాడి చేతిలో చదువు, జ్ఞానం, మేధస్సు అనేటటువంటిది ఇస్తాడు అని మనకు శాస్త్రవచనం అన్నమాట. కాబట్టి ప్రతి గురువారం కూడా ఆయనకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. దక్షిణామూర్తి శివుడి ముఖంలో 2వ ముఖం అన్నమాట. దక్షిణ ముఖంగా ఉంటాడు అఘోరమూర్తి. ఇక ఆలయంలో ఇక మీకు ఇంకో విషయం చెప్పాలంటే అఘోరమూర్తి తర్వాత పశ్చిమ ముఖంగా ఉండేటటువంటి ఈశ్వరుణ్ణి ఏమంటారు అంటే సజ్జోజాతమూర్తి అంటాం. అలాగే ఉత్తరముఖంగా ఉండేటటువంటి ఈశ్వరుణ్ణి వామదేవుడు అంటాం. ఇక గోపురం ఏదైతే ఉంటుందో విమాన గోపురం అది ఈశాన్యముఖం. అంటే అది చాలా ప్రాశిస్తూ ఉంటారు. అంటే శివాలయానికి వస్తే ధ్వజస్తంభం చూడాలి, గోపురం చూడాలి, తర్వాత బలిపీఠం చూడాలి, తర్వాత శివుడికి అభిషేకించిన తర్వాత సోమసూత్రం అంటాం. అక్కడి నుంచి వెళ్ళేటటువంటి నీళ్లు వెళుతూ ఉంటాయో అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. ఆ చండీశ్వరుడిని కూడా మనం నమస్కారం చేసుకొని ఆ ఆలయ అర్చకుడికి కూడా నమస్కారం చేసుకుంటే శివ దర్శనం పూర్తిగా అయినట్టు అని అర్థం. ఇక అద్దాల మేడ చూద్దాం. ఇక స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత ఊంజల్ సేవ అంటాం కదా మనం. అలా ఏకాంత మందిరం ఇది. ఉయ్యాల్లో చాలా చక్కగా స్వామివారిని, ఈశ్వరుణ్ణి, పార్వతీదేవిని అలా పెట్టి ఉయ్యాల ఊపి చక్కగా అద్దాల మేడ అనమాట. ఇదంతా ఎక్కడ చూసినా స్వామివారు కనిపిస్తారు కాబట్టి విశేషంగా ఈ అద్దాల మేడలో ఆయనను ఏకాంత సేవకి ఉంచేటటువంటి స్థలం. సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్ తో సంతోషి, టెంపుల్ అల్వాల్ నుంచి.